ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించాను, వెంట్రుకలు పెరికివేయి వారికి నా గెడ్డంను అప్పగించాను, ఉమ్మివేసే వారికి అవమానపరిచే వారికి నా ముఖమును దాచుకోలేదు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా, మరి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎట్లయితే గొర్రెపిల్ల ఎట్లా మౌనంగా ఉండితో మరి ఆయన అట్లా మౌనంగా ఉన్నాడని. ఈ మాటలన్నీ ఎవరి కోసం రాయబడ్డాయి అని చూస్తే, సృష్టికర్త కేవలం నోటి మాట చేత శూన్యంలో సమస్తాన్ని సృష్టించినవాడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, మన పెద్దటైన అబ్రాహాముతో ఆయన మాట్లాడుతూ, అబ్రాహాము నా సన్నిధిని నువ్వు నిందారహితుడిగా నడు, నా సన్నిధిలో ఉండు, నేను సర్వశక్తి గల దేవుడును అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్న అదే దేవుడు మరి మాట్లాడుతూ నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నా ఏసే చెప్తా ఉన్నారు. ఎంతో సర్వశక్తి గల దేవుడు, ద గాడ్ ఆఫ్ హైనెస్, ఎంతో చాలా గొప్ప దేవుడు అంటున్నాడు. నేను కొట్టువారికి నా వీపును అప్పగించుకున్నా, గడ్డం పెరికివేయి వారికి మరి నేను నా గడ్డాన్ని అప్పగించాను, ఉమ్ము వేసేవారికి అవమానపరిచేవారికి నా ముఖాన్ని నేను దాచుకోలేదని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు మరి మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇదే వర్స్ అనేది నా హృదయంలో తిరుగుతూ ఉంది. నోవహు దినముల్లో దేవుని యొక్క ప్రచండ కోపము, ఉగ్రత భూమి మీద క్రొమ్మరించబడుతూ వచ్చింది. మనుషులు భయంకరంగా చనిపోయారు, చాలామంది. మరి జస్ట్ నోవహు కుటుంబం తప్ప, ఆ 8 మంది తప్ప, దేవర్ ఆల్ అందరు చనిపోయారు. ఇప్పుడు అదే దేవుడు, ఆయన మానవుల యొక్క ఊహ కేవలం చెడ్డది, వారి తలంపులు, వారి ఆలోచనలు కేవలం చెడ్డవి. మనిషి తనంతట తానుగా పరిశుద్ధంగా బ్రతకలేడు. వాక్యం చెప్తుంది, కూషి దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? మన వల్ల కాదు, మన వల్ల అవ్వదు. పాపపు స్వభావముతో పుట్టిన మనిషికి పాపమును జయించి పరిశుద్ధంగా బ్రతకడం వీలు కాదని, మన పాపము ఆ వెల తాను చెల్లించి మనం చనిపోవాల్సిన స్థానములో మన ప్రభువు ఆ శిక్షణంతా తండ్రి తన యొక్క ప్రచండ కోపము, ఆ ఉగ్రత, తన కుమారు మీద ఉగ్రత ప్రార్థన కుమ్మరించేశాడు. మన శిక్షణంతా ఆయన పొందాడు, మనం పరిశుద్ధంగా ఉండడం కొరకు, మనం ఒక హోలీ లైఫ్ అనేది మనం లీడ్ చేయడం కొరకు మన ప్రభు పానార్పణంగా పోయబడ్డాడు. నేను చెప్తా ఉన్నాను, ఆయన ప్రేమను ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనుభవించిన వారు, ఆయన ప్రేమను హృదయపూర్వకంగా, ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని చూసిన వారు, దేవుని ప్రేమ చేత ఆకర్షించబడిన వారు ఎవ్వరు కూడా హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా పాపం చేయలేం. ఎందుకనంటే మనల్ని తీసుకెళ్ళిపోయి ఒక గదిలో ఒంటరిగా వదిలేసి పాపం చేయండి అని వదిలిపెట్టినా కానీ చేయలేం. ఎందుకనంటే మన కొరకు చీల్చబడిన బండ, ఆ చీల్చబడిన ఆయన వీపును మనం చూసాం. నాగలి చాలవలె దున్నబడిన ఆ వీపును మనం చూస్తూ వచ్చాం. భయంకరంగా మరి ఆయన కొట్టబడుతూ వచ్చాడు. సర్వశక్తిమంతుడు ఆయన తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు, కానీ ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు ఆయన మన కొరకు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను ఆయన పూర్తిగా తగ్గించుకున్నాడు, రిక్తునిగా తనను తను చేసుకున్నాడు. ఈరోజు ఈ ఆదివారం సమయంలో ప్రభుత్వం చెప్తున్నాం, నా కోసం నువ్వు చనిపోయావయ్యా, నా కోసం నువ్వు ప్రాణాన్ని పెట్టావు, నీ కోసం నేను బ్రతుకుతా, ఐ లివ్ ఫర్ యూ. ఈ జీవితం నీ కోసమే తండ్రి, నాకున్న సమస్తము నీ కోసమే తండ్రి, నేను పరిశుద్ధంగా బ్రతకడానికి కృపనిమని ప్రభు చేతికి మన జీవితాలు మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.